ఒకటి మేడం, నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నార్మల్‌గా ఎంత ఎవరికి ఎంత కలిగించిందనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక కపుల్, ఒక గుడ్ కపుల్ సమంత అండ్ నాగ చైతన్యకి సంబంధించి వాళ్ళు విడిపోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణము. దీనికి సంబంధించి ఆ ఫోన్ ట్యాప్ అవ్వటం వల్ల దానిలో ఉన్న రహస్యాలు బయటకొచ్చాయి. వీళ్ళు విడిపోయారు. వాళ్ళు నిజంగా చూసినట్టయితే చాలా చూడముచ్చటగా ఉంటారాళ్ళు. బట్ చాలామంది దాన్ని ఇప్పుడు ముచ్చటగా ఉంటే సరిపోదండి. హ్మ్. మనసులు కూడా ముచ్చటగా ఉండాలి. హ్మ్. ఇవన్నీ ఏంటంటే పై మెరుగులే. హ్మ్. నిజంగా వాళ్ళ మధ్యలో నిజమైన ప్రేమ ఉంటే గనక హ్మ్. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్‌లు, ఈ వివరాలు వీటి వల్ల విడిపోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏది ఏమైనా వాళ్ళు విడిపోయినా కలిసున్నా, హ్మ్. ఇలాంటి ట్యాపింగ్ వల్ల వాళ్ళకి కలిసున్నా గానీ కలతలొచ్చినా తప్పేగా. హ్మ్. అసలు అక్కడ ఏమీ లేదండి. అసలు నువ్వెవడివి? అక్కడ రహస్యాలేమీ లేవు. వాళ్ళ హ్మ్. ఫోన్ ట్యాప్ చేసే హక్కు నీకెవరిచ్చారు? హ్మ్. ఇది మనం బేసిక్ క్వెషన్‌కే ఎళ్ళాలి. హ్మ్. దానివల్ల నష్టం జరిగిందా? లాభం జరిగిందా? ఏం జరిగిందా అనేది వేరే విషయం. హ్మ్. అసలు నీకు హక్కు లేదు. ఫస్ట్ నీకు ఇది తప్పు ఇది. ఇది తప్పు. హ్మ్. దీని తర్వాత వచ్చే పరిణామాల సంగతి మళ్ళీ దానికి అది వేరే సబ్జెక్ట్. వేరే సబ్జెక్ట్. అది వేరే సబ్జెక్ట్. ఫస్ట్ ప్రాథమికంగా మీకు వేరే వాళ్ళ ఫోనుల్లో సీక్రెట్‌గా రహస్యంగా వినే హక్కు మీకు లేదు. ఓకే. ఇంకొకటి మేడం, కేటీఆర్ గారు మాట్లాడుతూ, ఈరోజే మాట్లాడుతూ, ఎందుకా ఇంత గొడవ చేస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్‌లంటే ఇద్దరు ముగ్గురు చిల్లరగాళ్ళ ఫోన్లు చేస్తే చేసుంటాము ట్యాపింగు. పోలీసుల పనేది చేశారు. దీనికి మొత్తం అంతా దేశాన్ని మొత్తం తీసేసి ఊదర కొడుతున్నారు ఏంటని అంటారు. అంటే ఎలా ఇప్పుడు చూస్తాయి వ్యాఖ్యలు? ఆయనకి అంత తెలివి తక్కువడని నేను అనుకోను. ఆయన ఐటీ మినిస్టర్. హ్మ్. ఐటీ యాక్ట్ గురించి కూడా ఆయనకు బాగానే తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది. హ్మ్. నిర్భయ చట్టంలో చాలా మందికి తెలియదు చట్టం గురించి. హ్మ్. 30 సెకన్ల పాటు ఒక అమ్మాయిని హ్మ్. కన్నార్పకుండా తేరిపార చూస్తే కూడా తప్పే. ఇది తెలుసా మీకు? సంగతి 30 సెకన్లు ఆ! ఆమె అనుమతి లేకుండా హ్మ్. ఆమె అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా నువ్వు చూసినా గాని తప్పే. చూస్తే కూడా తప్పే. 30 సెకన్లు స్టేరింగ్ అంటారు దీన్ని. హ్మ్. కళ్ళార్పకుండా చూడటం. హ్మ్. ఒక మహిళని తిట్టడము, దుర్భాషలాడటము, ఇవి ఫిల్తీ లాంగ్వేజ్ అక్కడ దాకా వెళ్లకుండా హ్మ్. ఒక మహిళని వెంబడిస్తే కూడా తప్పే. 354 ABCD నిర్భయ యాక్ట్ కింద. ఓకే. మరి అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు ఈ చిల్లరగాళ్ళవి చేశాము అంటే హ్మ్. నీ దృష్టిలో ఎవరు చిల్లరగాళ్ళు? ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చిల్లరగాడా? హ్మ్. ముఖ్యమంత్రి అయితే చేశారని తేలిందిగా. ఇంట్లోనే స్పై కెమెరా పెట్టారని తేలిందిగా. అన్ని విన్నారని తెలిసిందిగా. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ఇంకొకళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ పనికిమాలినోళ్ళేనా మీ దృష్టిలో? వీళ్ళందరూ చిల్లరగాళ్ళేనా? మీరు ఒక్కళ్ళే పునీతులా? మీరు ఒక్కళ్ళే పవిత్రులా? అయ్యా కొడుకు ఇద్దరు. కానీ తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం ఎక్కానని చెప్పటం అది కరెక్ట్ కాదు. అందుకని తప్పేదైతే ఉందో ఒప్పుకోవాలంటారు. మీరు ఒప్పుకోకర్లా ఒప్పిస్తారు. వాళ్ళు చేసిన తప్పే కాబట్టి. భుజంగరావు వాళ్ళు ఒప్పుకున్నారా? మామూలుగా ప్రణీత్ రావు ఒప్పుకున్నాడా? తిరుపతి అన్న ఒప్పుకున్నాడా? ఎవరు ఒప్పుకున్నారు? పిలిచి అడిగితే కస్టడీలో కూర్చోబెట్టి వాళ్ళ కస్టడీలో ఏం చేస్తారు, తంతారు, పొడుస్తారు అని అనడం ఒట్టి పచ్చి ఎవిడెన్స్ తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి దీనికి ఏంటి సమాధానం చెప్పు అంటే వీళ్ళకి బల్బులు పగిలిపోతాయి, గుడ్లు పైకెక్కుతాయి, ఇట్లా పైకి. అది అందుకని ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేసేది తప్పు, కనీసం తప్పు ఒప్పుకుంటే అది వేరేగా ఉంటుంది. బుకాయించావు అనుకోండి నేరము ఇంకొక సెక్షన్ అధికం అవుతుంది, అంతకంటే ఏమీ లేదు. ఓకే మేడం. ఇప్పుడు హత్య చేస్తే ఒక నేరం, సాక్ష్యాధారాలు పాడు చేస్తే దొరకకుండా, సాక్ష్యాధారాలు మాయం చేస్తే ఇంకొక సెక్షన్, అలాగే శవాన్ని దొరకకుండా చేస్తే ఇంకొక సెక్షన్, ఇలా మల్టిపుల్ అవుతాయి సెక్షన్స్, కాంపౌండబుల్ అవుతూ ఉంటుంది, ఒకదానికోటి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ మధ్య చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే చంపేసి వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నారు. ఎందుకు ఎడుగుడు దొరుకుతాం, ఇంకో గంట 2 గంటలో దొరుకుతాం. ఈ దొంగ పోలీస్ ఆట ఎందుకని అంటే ఎవరో చెప్తారు వాళ్ళకి ఇలా చేస్తే. అంటే కొంతమంది మతి భ్రమణం ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తారనుకోండి. చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే వచ్చేస్తే శిక్ష తగ్గుద్ది అంటారు. మల్టిపులే అవ్వదు, అంతేగాని శిక్ష మట్టుకు తగ్గదు. ఏది ఏమైనా అంటే నేను నిర్భయ యాక్ట్ గురించి ఎందుకు చెప్పానంటే మనకు తెలియని చట్టాలు చాలా ఉన్నాయి.
తెలుసుకుని మసలుకోవాలి. కానీ చట్టం కంటే కూడా ముందు తెలిసేది ఏంటి అంటే మనకి ఒక కామన్ సెన్స్. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. లాలో కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారు. కామన్ సెన్స్ ఏం చెప్తుంది నీకు? పక్కవాడిది తీసుకోవడం తప్పు. ఇది ఎవరికైనా తెలుసు కదా, చిన్నపిల్లడు కూడా తెలుసు కదా. దొంగతనం నేరం, చట్టం దాకా వెళ్ళాలా? ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సామాజిక కార్యకర్త కృష్ణకుమారి గారు. మేడం గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మేడం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణలో ఇంకా ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకొకళ్ళు బయటకు వస్తున్నారు. ఈరోజు ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో భుజంగరావు కానీ, దాంతోపాటు తిరుపతన్న లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళని ఇంకొక 5 రోజులు కస్టడీకి కూడా వాళ్ళు కోరుతున్నారు గవర్నమెంట్. దీనికి సంబంధించి పోలీసు వారు నిజంగా చూసుకున్నట్టయితే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ముందుకెళ్ళి పర్సనల్ స్పేస్లోకి వెళ్ళిపోయింది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. దగ్గర 13 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సమంత అండ్ నాగ చైతన్య లాంటి వీళ్ళు విడిపోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణం, దాని ద్వారానే తెలిసిన విషయాలు అన్నట్టుగా బయట మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు మేడం? ఇప్పుడండి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది వీళ్ళు అనేది కనుక మనం ముందుగా మాట్లాడుకుంటే, ఇప్పుడు వీళ్ళు తెలంగాణ ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చారు. పైగా వీళ్ళు ఈ అధికారంలోకి రావటానికి ఉద్యమం ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాను అని చెప్పి వీళ్ళు తెలంగాణను తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీతో. అవునండి. అయితే విలీనం చేయలేదు, అది ఒక కారణం. అంటే వీళ్ళ అభద్రతకు చెప్తున్నా. వీళ్ళు పూర్తిగా మేము ఉద్యమం ద్వారానే అధికారంలోకి వచ్చామని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలను కూడా అనుకునేటట్లు భ్రమింపజేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలుసు వీళ్ళు ఉద్యమం 50% అయితే మిగతా 50% 25% కాంగ్రెస్లో విలీనం చేస్తాను అని చెప్పి చేయలేదు. అది విలీనం చేయటానికి కూడా చేస్తానని చెప్పటం కూడా తెలంగాణ రావడానికి ఒక కారణం. ఇంకొకటి, వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి ఇష్టం వచ్చినట్లు నినాదాలు ఇచ్చారు. దళితుల్ని సీఎం చేస్తాం, దళితులకు 3 ఎకరాలు భూములు ఇస్తాం, పొలం ఇస్తాము, ఇలా రకరకాల వాగ్దానాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడారు. నిజంగా వీళ్ళు ఉద్యమం ద్వారానే ఈయన మాత్రమే టేకేదారు అయ్యినట్లయితే గనక ఇంట్లో ఉన్నా గెలిచేవాడుగా. ఇన్ని అబద్ధాలు చెప్పి గెలవాల్సిన అవసరం లేదుగా. అంటే దీని అర్థం ఈయన ఉద్యమం ద్వారానే సీఎం అయ్యాడు అనుకోవడం పచ్చి అబద్ధం. ఈయన తెలంగాణ చావు నోట్లో తలబెట్టి తెచ్చాడు మా నాన్న తెలంగాణ అని కేటీఆర్ ఎప్పటికప్పుడు ప్రగల్భాలు పలుకుతాడు. చావు నోట్లో తలగాదు పెట్టింది, అబద్ధాల నోట్లో తలబెట్టి గెలిచాడు మీ నాన్న. ఇది మొదటగా క్లారిటీ. ఇది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఏం చేశారు, ఇప్పుడు మనం ఇలా సీఎం అయ్యాం, ఈ పదవి ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో, ఏమైనా జరగచ్చు. అందుకని అభద్రతా భావంతో అసలు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయి, లేదు అంటే వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, ఇంకెవరెవరు ఏమేమనుకుంటున్నారు, వాళ్ళందరి మనసులో ఉన్న విషయాలు తెలుసుకుంటేనే కానీ నేను నా పదవిని నిలబెట్టుకోలేను, సరిగా పరిపాలిస్తాను అనేది కాదు. ఇక్కడ మామూలుగా అయితే ఒక రాజకీయ వ్యాలిడ్ పాయింట్ మేడం. నిజంగా ఇది అంటే చాలా రోజుల నుంచి చెప్తున్నారు, కానీ అసలు అంటే మిగతా వాళ్ళ ఫోన్లు, హీరోయిన్ ఫోన్ తో గవర్నమెంట్ కి ఏం పని, మిగతా వాళ్ళతో ఏం? హీరోయిన్ల ఫోన్లు గవర్నమెంట్ కి అసలు సంబంధమే లేదు. అవును, అది చేసిన మురికి పని వేరే దానికోసం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు, ఫోన్ ట్యాపింగ్ కి వీళ్ళు పాల్పడ్డారు అంటే వీళ్ళు నిత్యం అభద్రతా భావంతో ఉన్నారు. ఈ పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది, ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు. అందుకని మనకు ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అనే ఒక భయంతో, అభద్రతా భావంతో ఒక కారణం. రెండోది ఏంటి అంటే కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివాడు కదా. మరి 80,000 పుస్తకాల్లో సమకాలీన సాహిత్యము, రాకెట్
సాహిత్యము, శాస్త్ర సాంకేతిక సాహిత్యాలే కాదు కదా, పురాణాలు, వేదాలు, పాతకా హిస్టరీ అంతా చదువుకున్నాడు కదా. సాహిత్యం, ఆ, భాష మొత్తం ఇవన్నీ ఒక ఎత్తు. రాజులు, రాజ్యాలు, కుట్రలు, కుహాకాలు అన్ని చదివాడు కదా, ఆ పుస్తకాలన్నీ చదివాడు కదా. ఆ పుస్తకాల్లో ఏముంటాయి? రాజుల కథల్లో ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించేది ఎవరు? కుట్రలు, గూఢచార్యం, ఎత్తులకు పై ఎత్తులు, గూఢచార్యం, వేగులు వాళ్ళు, ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకని కేసీఆర్ ఏం ఆలోచించాడంటే, నాకు కూడా ఒక గూఢచారి వ్యవస్థ కావాలి. ఈ గూఢచారి వ్యవస్థ ఉంటేనే నేను నాకు ఎటువైపు నుంచి అన్న ముప్పు వస్తుందేమో తెలుసుకోగలుగుతాను. అలాగే ఎదురువారి కదలికలు, వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు నాకు తెలిసి, వాళ్ళ ఎత్తులేంటో తెలిస్తే నేను పై ఎత్తులు వేయగలను అని ఆలోచించి కేసీఆర్ పెట్టుకున్నది ఇది. కేటీఆర్కి వీళ్ళకి ఏం సంబంధం లేదు నిజానికి దీంతో. అయితే అసలు పోనీ ఈ గూఢచర్యం కూడా ప్రతి ఇంటికి ఒకటి పెట్టి ప్రజల ఇళ్ళకి, అసలు ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి, ఈ ప్రజలకి నేనేం చేయాలనుకుంటే నేనేం చేశానని వాళ్ళు అనుకుంటున్నారు, నా దగ్గర నుంచి ఇంకేం కోరుకుంటున్నారు అని ప్రజల ఇళ్ళకి ప్రతి ఇంటికి ఒక మైక్రోఫోన్ పెట్టి వాళ్ళ మనోభావాలు చదివి దానికి అనుగుణంగా ఈయన పరిపాలన చేసుంటే కేసీఆర్ బతుకున్నంతకాలం సీఎంగా ఉండేవాడు. కానీ ఈయన దేనికి వాడాడు దీన్ని, ఈ గూఢచర్యాన్ని? తన పదవిని నిలబెట్టుకోవడానికి, ప్రత్యర్థుల ఎత్తులకి పై ఎత్తులు వేయడానికి వాడాడు. కాబట్టి ఇవాళ బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఒక వ్యక్తికి ఎంత గోప్యత, ఎంత పర్సనల్ స్పేస్ ఉంటుందో ఒక పార్టీకి కూడా ఉంటుంది. నువ్వు వాటి జోలికి వెళ్ళే హక్కు నీకు లేదు. నువ్వు చేసింది 100కి 1000% తప్పు. చట్టం ప్రకారమే కాదు, న్యాయము ధర్మం కూడా కాదు. న్యాయం ధర్మం కూడా కాదు, అది ఒక విషయం. అంటే తన పదవిని నిలబెట్టుకుంటానికి, ప్రత్యర్థులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి, తను ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడానికి దాన్ని ఒక ఉపకరణంగా వాడుకున్నాడు. అలా చేయడం కూడా తప్పు. పైగా ఇది ప్రజాధనంతో, ఇది ఇన్వర్టెడ్, ప్రజలు ట్యాక్సులు కట్టి ప్రతి రూపాయిని తీసుకొచ్చి పెడితే ఆ డబ్బుని నువ్వు ఈ విధంగా వాడటం తప్పు. ఈ భూమి ఉన్నంత కాలం నీ పార్టీయే పరిపాలన ఉండాలి అనుకుంటే నువ్వు ఇలాంటివి అసలు చేయకూడదు. ప్రజాధనంతో అసలే చేయకూడదు. నువ్వు చేయాల్సిందేంటి? నీ పార్టీని బలోపేతం చేసుకుంటానికి కాదుగా, ప్రజలకు పరిపాలన ఇవ్వటానికి నీకు అధికారం ఇచ్చింది. అది గాలికి వదిలేసేసి నువ్వు ఈ ఆట ఆడావు, అయిపోయింది. అయిపోయాక ఇంకా కేటీఆర్ లేదు అంటే ఈ సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే, అదే మేడం, వీళ్ళందరూ రావటానికి కారణం ఏంటి అంటే, కేసీఆర్కి కొడుకు మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మొదటి టర్మ్లో కేటీఆర్ ఎప్పుడు కూడా ఎర్ర లైట్ లేని కారులో తిరుగుతూ ఉండేవాడు. అందరూ బొగ్గ కారు చాలా సోకుంటది పొలిటీషియన్స్కి. నేను బొగ్గ కారు వాడాలి, పొలిటీషియన్ అయిన ప్రతివాడు బొగ్గ కారు వాడటానికి వీల్లేదు. బొగ్గ కారు వాడాలంటే ఒక మంత్రో లేకపోతే ఇంకోటో అవ్వాలి. కానీ కేటీఆర్ మంత్రి అయినప్పటికీ కూడా బొగ్గ కారు వాడగలిగే పరిస్థితి ఉంది కూడా బొగ్గ కారు వాడేవాడు కాదు. ఎందుకు అంటే తను ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, తన కదలికలు ఎవరికైనా తెలుస్తాయేమో, మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి అసలు తెలియకూడదు, ప్రత్యర్థులకు అసలే తెలియకూడదు, ప్రజలకు తెలిసినా పర్లా వీళ్ళేం పీకేస్తారు అనే ఒక ఉద్దేశం ఉంటుంది. అందుకని ఇతని మీద చాలా డౌట్లు వచ్చినాయి కేసీఆర్కి. ఓకే, అసలు సాక్షాత్తు కోడల్ని కూడా హెచ్చరించాడంట. నీ మొగుడు జాగ్రత్త, ఎక్కడెక్కడ దొరుకుతున్నాడో నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, నీ కొడుకు ఎక్కడికో వెళ్తున్నాడని అని. అందుకే కేటీఆర్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఇది ఉంది, అందుకోసం ఇలా అని చెప్పడం జరిగింది.